తను సీత. మా తరగతిలో ఒక వెలుగు. అందం ఆమె దగ్గర అలంకారంలా కాదు, సహజంగా చిరునవ్వులోంచి జాలువారేది. మా క్లాసులో ఎంతోమంది ఉన్నా నా చూపు మాత్రం రోజూ ఆమె వెంటే నడిచేది. కాలేజ్కి వెళ్లే దారిలో ఆమె అడుగుల శబ్దమే నా మనసుకు దారి చూపేది. నేను తనని చూస్తున్నానని సీతకు తెలుసు, తను కూడా నన్ను చూస్తుందన్న నిజం నాకు తెలుసు. అది మాటలతో చెప్పని ప్రేమ, చూపుల్లో దాగిన ఒప్పుకోలు. బస్లో ఆమె వెనుక సీట్లో నేను నిశ్శబ్దంగా కూర్చునేవాడిని. కాలేజ్కి రాగానే మేమిద్దరం కలిసి నడిచేవాళ్లం. అప్పుడు కాలేజ్ ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అయిపోయిందో కూడా నాకర్థమయ్యేది కాదు. అంతమంది ఉన్నా నా చూపు మాత్రం ఆమెను వదిలేది కాదు. క్లాస్ నిండా జనాలు, నవ్వులు, మాటలు, శబ్దాలు. కాని నా ప్రపంచంలో ఆ క్షణంలో సీత ఒక్కరే ఉండేది. అంతమంది మధ్యలోనూ నాకు కనిపించేది ఆమె ఒక్కటే. రోజులు నిశ్శబ్దంగా జారిపోయాయి. ఒకరోజు నా గుండెని చేతిలో పెట్టుకుని నా మనసులో మాట చెప్పాను. ఆమె మాట్లాడలేదు, కాని ఆ మౌనం అంగీకారంలా అనిపించింది. నాకు చెప్పాలనే ఉంది అని ఆమె చూపులు చెప్పాయి. ఆ రోజు నుంచి మాటలు మాటల్ని వెతికాయి, అడుగులు అడుగుల్ని చేరాయి. రెండు మనసులు ఒకే దారిలో నడిచాయి. కాని ఒకరోజు ఆమె మాటలు ఆగిపోయాయి. ఎందుకని అడగబోయేలోపే ఆమె కాలేజ్కే రావడం మానేసింది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. అప్పుడే ఒక చేదు నిజం నా గుండెని చీల్చింది. సీత చదువు, ఉద్యోగం, హోదా ఉన్న మరో వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. వీడ్కోలు లేదు, వివరణ లేదు, కేవలం మౌనం మాత్రమే. ఆ రోజు నా గుండె పగిలింది. ఆమెను మర్చిపోలేకపోయాను. ప్రేమలో ఓడిపోయాను. ఆ ఓటమి జీవితానికి పాకింది. డిగ్రీ పూర్తి కాలేదు, అవకాశాలు రాలేదు. ఏళ్లు గడిచినా నా జీవితం ముందుకు నడవలేదు. చివరికి ఒక చిన్న ఫ్యాక్టరీలో పనితో సమాధానం వెతికాను. అప్పుడే అర్థమైంది, ప్రేమను ఎప్పుడైనా గెలవచ్చు, కాని జీవితంలో ఓడిపోతే అప్పటికీ మనం గెలవలేం.